అలా సరదా సరదా నాటకాలు సరదాగా వేస్తే అరే పని చేశాడు బాబు మోహన్ అన్నారు. ఓహో! ఓమ్మో! ఇంత మెచ్చుకున్నారు ఏంట్రో పొద్దున స్కూల్కి వెళ్తే అరే బాబు మోహన్ బాగా చేసావు బాబు మన దీనికే ఇంత అన్నారేంటి నెక్స్ట్ కూడా వేయాలి అని నాటకాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ క్లాస్ ఫస్టే క్లాస్ లీడరే స్పోర్ట్సే నాటకాలే ఇవి అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఓకే, సరదా నాటకాలు సరదాగానే సినిమాలో ఒక అవకాశం నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇచ్చాను. ఊరికి షూటింగ్ చూడటానికి వెళ్ళాను. ఒక ఆయన ఒక డైలాగ్ చెప్తుంటే అతను చెప్పలేకపోతున్నాడు. నేను బయట నుంచి కోదండరామరెడ్డి గారు డైరెక్టర్, ఇప్పటికీ కోదండరామరెడ్డి గారు అంటుంటే బాబు నువ్వు ఆ రోజు భలే చెప్పావు బాబు. కోళ్ళ సత్యం గారు అని మనకు ఓల్డ్ ఆర్టిస్ట్ ఉండే మనకు, ఆయన చెప్పలేకపోతున్నాడు. బాలకృష్ణ గారు హీరో. నేను లీవ్ పెట్టి ఉన్నాను ఇక్కడ ట్రాన్స్ఫర్ కోసం అని. సరే ఇది 7 ఎకరాల్లో షూటింగ్, ఎవరన్నా చెప్తారా అన్నారు డైరెక్టర్ గారు. నేను చెప్తా అన్నాను. ఎవరా ఆయన? నేనే సార్. చెప్తావా నువ్వు ఇట ఇంత పెద్ద డైలాగ్ చెప్తావు అంటే చెప్తా సార్. ఏది చెప్పన్నాడు. టక్ 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 చెప్పేశాను. ఆ డైలాగ్ గుర్తుందా సార్? గుర్తులేదు. అయితే చెప్పేసరికి నువ్వు ఇట్రా అన్నారు. వచ్చాను. అరే ఈయన డ్రెస్ తీసి ఈయనకేంటి అన్నారు. సీనియర్ ఆర్టిస్ట్. నాకు టెన్షన్. అప్పుడు టెన్షన్ లేదు, ఇప్పుడు టెన్షన్ స్టార్ట్. మా అమ్మ నేను అనవసరంగా అన్నాను. ఇప్పుడు కొంప మునుగుద్ది తప్పు చెప్తే అన్నారు. టేక్ చేద్దామన్నారు. చేద్దామన్నా టేక్ చేద్దామా? చేద్దాం సార్. సార్ ఒక రిహార్సల్ సార్ అన్న. రిహార్సల్ అనగానే వాళ్ళకి అర్థం. నేను నాటకాలు వేసిన రిహార్సల్, నాకు కొంచెం ఆ రిహార్సల్ ఆ పదాలు కొన్ని తెలుసు. సరే చేద్దామన్నారు. చేశాను. ఓకే ఇంతే చెయ్యి చాలు అన్నారు. అంతకంటే బాగా చేశాను టేకులో. నేను ఫస్ట్ ఆ రిహార్సల్ చేయడం కొంచెం భయం. అరే బాగా చెప్పావా నువ్వు అని అందరూ మెచ్చుకున్నారు. ఓహో అనుకున్నాను. అలా అనుకోకుండా ఇంకొక అవకాశం వచ్చింది. అది చాలా పెద్ద కథ. ఆ పెద్ద కథ ఒక చిన్ని పిటికడంత బ్రేక్ తీసుకున్నాక చెప్దాం. పిటికడంతా కాకపోతే ఈ చిటికడంతా తీసుకో. సరే సార్ చెప్పినట్టు చిట్కడంత బ్రేక్ తీసుకొని వస్తాం. యాడికి పోకుండ్రి, రిమోట్స్ దాచి పెట్టేసేయండి. I'll be back in 2 seconds.